ఓకే, అంటే ముందేనా లేకపోతే అది కాదు, శరీరాన్ని వదిలిపెట్టడం. అయితే తనకు కాస్త ధ్యానం గురించి తెలుసు కదా. ఓకే, అయితే అమ్మకి కూడా కాస్త ధ్యానం గురించి ఐడియా ఉంది కాబట్టి మరి కొంచెం ఆత్మజ్ఞానం అయితే ఉండి ఉంటుంది తనకి. మరి శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆమె కూడా కాస్త ఆత్మజ్ఞానంతో శరీరాన్ని వదిలిపెట్టింది కాబట్టి ఈరోజు మనం పూర్తిగా ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకోరో, ఎవరైనా చనిపోయిందంటే మనం ఏం చేస్తామండి, వారి ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించాలని చెప్తాం. ఎందుకు ఆత్మకి శాంతి ఎందుకు ఉండాలండి అంటే, ఏ లోకానికైతే నేర్చుకోవడానికి వస్తుందో ఆత్మ, ఎప్పుడైతే మనం నేర్చుకోమో అంటే ఏ పని కోసమైతే మనం వెళ్తామో ఆ పని జరగలేదనుకోండి, మీరు ఒక పని కోసం బయటకు వెళ్ళారు, ఆ పని జరగలేదనుకోండి, మీకు అశాంతి ఉంటుందా, ప్రశాంతంగా ఉంటుందా? పని జరగలేదని బాధపడతాం కదమ్మా, ఆ బాధపడమే. అలాగే ఆత్మ కూడా భూలోకానికి ఏ పని మీదైతే వచ్చిందో ఆ పని జరగనప్పుడే ఆత్మకి శాంతి ఉండగా శరీరాన్ని వదిలిపెడుతుంది. కాబట్టి ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనము అంటాం. మరి మౌనం అంటే ఏంటండి? అంతర్మౌనం. అంటే అందరూ ఏమనుకుంటారంటే మౌనం అంటే మామూలుగా నోరు మూసుకొని కూర్చోవడం అనుకుంటారు, కానీ వాళ్ళు చేసే మౌనమే ధ్యానము. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, శరీరంతో కూర్చున్నాం మౌనంగా, అలాగే మనసుని కూడా శూన్యం చేయడమే మౌనం. ఒరిజినల్ మౌనం ఏంటంటే కన్ను మూసుకొని నోరు మూసుకొని కూర్చునేది మౌనం కాదండి. మౌనం ఆత్మకి అంతే. మౌనం ఏంటంటే మనస్సుని ఎప్పుడైతే శూన్యం చేసి ఆత్మ శాంతించాలని మనం ధ్యానంలో కూర్చుంటామో, ఇక్కడ ఒక ఎనర్జీ ఆ ఆత్మకి, ఈ అమ్మాయి యొక్క ఆత్మకి, ఆ సోల్కి మన యొక్క ఎనర్జీ కనెక్ట్ అయి ఆమె ఉన్నత లోకాలకి వెళ్ళిపోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎవరైనా శరీరాన్ని వదిలిపెడితే ఆ శరీరాన్ని ఉండడానికి ఏం పోతారో వాళ్ళ ఆత్మ ఉన్నత లోకాలకు వెళ్ళాలని చెప్పి ఇక్కడ ధ్యానంలో కూర్చో అంటుంది. అందుకనే అంతర్మౌనం చాలా గొప్పది, ఈ మౌనం కాదండి. ఈ మౌనం అందరం కాసేపు మోసుకుంటాం, అప్పటి నుంచి నేను మాట్లాడుతున్నా మీరు మౌనంగా కూర్చుంటారు అంటే ఇది కాదు మౌనం. అంతర్మౌనం మనస్సుని శూన్యం చేయడం. ఎప్పుడైతే ఇప్పుడు ఎవరు కూడా ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో మనస్సుని శూన్యం చేస్తామో మనకు ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఆ బ్రహ్మరంధ్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో పరమాత్మ యొక్క శక్తి అంతటా ఉందండి. అంతటా ఉన్న శక్తి మన లోపలికి ఎప్పుడైతే వస్తుందో ప్రతి ఒక్కరి శక్తి యొక్క సంకల్పం ఏంటి, ఈ అమ్మ యొక్క ఆత్మ ఈరోజు ఆత్మ జ్ఞానం ద్వారా శాంతించాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఆ అమ్మ యొక్క ఆత్మ శాంతించి ఉన్నత లోకాలకి వెళ్ళిపోవడానికి మనం కారణం ఈరోజు. కాబట్టి ఎంత గొప్ప కార్యమో ఆలోచించాలి. అందుకనే మనం కాసేపు ఒక 10 నిమిషాలు ఎలా చేయాలో మనం కొత్త వాళ్ళు ఉన్నారు తెలుసుకుందామండి. చైర్లలో కూర్చున్న వాళ్ళు పాదాలు క్రాస్ చేసుకోండి, ఇలా వేళ్ళలో వేలు పెట్టుకొని ఒడిలో పెట్టుకోండి. స్పెట్స్ ఉన్న వాళ్ళు తీసేయండి. కొంచెం సేపు ఒక 10 నిమిషాలు ఫోన్లు సైలెన్స్ లో పెట్టండి. శరీరానికి ఆత్మకి చాలా చాలా వ్యత్యాసం ఉంటుందండి. కాబట్టి ఆత్మ తన యొక్క ఉన్నత అంటే తన యొక్క ఆత్మలోకం, ఇది శరీరానికి సంబంధించిన లోకం. ఆత్మ భూమి మీద నిలబడలేదు ఇక్కడ భూలోకంలో. అందుకని ఆత్మ ఉండే లోకం ఒకటి ఉంటుంది. ఆ లోకానికి తను వెళ్తేనే ఇంకో జన్మ తీసుకోవడానికి తను సిద్ధంగా ఉంటుంది. ఇక్కడే ఉంటే మాత్రం జన్మ దొరకదు. కాబట్టి తను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. కాబట్టి మనం ఈరోజు ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని హాయిగా మీరు కాసేపు అన్నింటినీ మర్చిపోయి మీ యొక్క ఫోన్ సైలెన్స్ లో పెట్టండి. కాసేపు అన్నింటినీ మర్చిపోయి మీ ఆలోచనలు వస్తూ ఉంటే కట్ చేస్తూ మనలోని శ్వాసని, ఎందుకంటే అది ఉంటేనే మనం ఉన్నాం. శ్వాస ఉంటే శివం, శ్వాస పోతే శవం. కాబట్టి శ్వాసలో ప్రాణ శక్తి
ఎప్పుడైతే మనస్సు శూన్యమవుతుందో ఇక్కడ మనకి ప్రాణశక్తి అంటే విశ్వశక్తి ఆ బ్రహ్మరంధ్రాన్ని తీసుకొని మన లోపలికి ఎంటర్ అవుతుంది. ఉన్నత లోకాలకి అంటే ఆత్మ లోకాలకి వెళ్ళాలని ఈ భూమి మీద ఉంటే తన సమయం వృధా అవుతుందని తెలియజేస్తూ ఆమె యొక్క ఆత్మ లోకానికి వెళ్ళిపోవాలని మీరు కోరుకుంటూ సాధన చేయండి. ఒక్కొక్క రంధ్రంలో ఒక్కొక్క భగవంతుడు నివసిస్తున్నాడు. ఎప్పుడైతే మనం నవగ్రహాలకు సంబంధించిన రంధ్రాలని మూసేస్తామో బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా పరమాత్మ శక్తిని ప్రాణమయ శరీరం లోపలికి తీసుకుంటాం. ఆ శక్తి ద్వారా అమ్మ యొక్క ఆత్మ భూలోకంలో కాకుండా ఆత్మలోకాలకి వెళ్ళిపోవాలని కోరుతూ వారికి జ్ఞానాన్ని అందజేయండి. జీరో మీ చేతులను తీస్తూ సంప్రదించండి. శ్లోకం ఓపెన్ చేయండి. ఓకే మాస్టర్స్, ఒక్కసారి ఆ అమ్మ ఆత్మ లోకాలకి వెళ్ళాలని కోరుకుంటూ గట్టిగా ఓకే మాస్టర్స్. ఇక్కడ జన్మ అనేది మళ్ళీ 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 ఎందుకు ఉంటుందని భగవంతుడు మనకు భగవద్గీతలో పునరపి మరణం పునరపి
ప్రశ్న అడుగుతాడు యక్షుడు. ఒకసారి ఒక ప్రశ్న అడుగుతాడు, అన్నింటికంటే ఇష్టమైన ఒక ప్రశ్న ఉంది, అదేంటిది అని అడిగినప్పుడు చెప్తాడు. ధర్మరాజు చెప్తాడు, మరణం వచ్చినప్పుడు మరణించిన వాళ్ళని చూసి మరణించబోయే వాళ్ళందరూ ఏడుస్తున్నారు. మరణించిన వాళ్ళని చూసి మరణించబోయే వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఇదే ఆశ్చర్యకరమైన విషయము అని ధర్మరాజు చెప్తున్నాడు. ఇది ఎంత పెద్ద ఆశ్చర్యమైన విషయమో. ఆత్మజ్ఞాని ఉన్నవాళ్ళు చనిపోయిన వాళ్ళని చూసి చనిపోతే అందరం చెప్తాం కదా, ఎవరైనా మాట్లాడడానికి అంటే మాట్లాడించడానికి వస్తారు కదా, చనిపోయిన రోజు పోని వాళ్ళు తెల్లారో రెండో రోజు మూడో రోజు మాట్లాడించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు గోరుమని ఏడుస్తారు. మనల్ని చూడగానే దుఃఖం ఆగదు. ఎందుకంటే బంధాలలో మనం ఇరికి ఉన్నాం కాబట్టి దుఃఖం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక మనిషికి జ్ఞానము అంటే తప్పకుండా ప్రతి ఒక్కరు చనిపోతారు, కాకపోతే ఒకరు ముందు ఒకరు వెనుక, ఇదే మాట్లాడతాం. ఎవరైనా మాట్లాడడానికి వచ్చినప్పుడు అందరము చనిపోయే వాళ్ళమే, కాకపోతే వాళ్ళు ముందు వెళ్ళు మనం వెనక్కి వెళ్ళిపోతామని మాట మాట్లాడతామా లేదా చెప్పండి. మనకు ఎందుకు జ్ఞానం లేదా? మనకు అన్నీ ఉన్నాయండి, కానీ ఆచరణ లేదు. ఈ విషయం చూడండి, మీరే చెప్తారు. మాట్లాడేయడానికి వస్తే చాలు, ఎందుకు ఏడుస్తున్నాం? ఈరోజు వాళ్ళు చనిపోయిండు, 4 రోజులైతే మనం చనిపోతాం, దానికి ఇంతెందుకు ఏడ్చుడని మనం చక్కగా జ్ఞానం చెప్తాం ఏడ్చే వాళ్ళకి. చూడండి, మన దగ్గర బోలెడంత జ్ఞానం ఉంది, కానీ మరుగున పడిపోతుంది ఆచరణ లేక. అందుకనే చనిపోతామని వేరే ఇంటికి పోయినప్పుడు నువ్వు చెప్తావు ఓకే, మరి నీ ఇంట్లో చనిపోయినప్పుడు మనం కూడా ఆ స్థితిలో ఉండగలుగుతున్నామా అంటే ఉండలేకపోతున్నాం. కారణం ఆచరణ లేదు. అందుకే ఇక్కడ ఏం చెప్తుండో, పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి పుట్టుక తప్పదు. తప్పించుకోవడానికి వీలు లేని విషయంలో నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? ఎవరికీ తప్పదు, తప్పనప్పుడు ఎందుకు దుఃఖిస్తున్నావు అని ఈ శ్లోకం చనిపోయిన ప్రతి శవం దగ్గర పెడతారు. ఇందాక మేడం ఒక శ్లోకం వాడింది కదా, నైనం చిందంతి శస్త్రాన్ని అని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆత్మకి మరణమే లేదు, మరి నువ్వు ఆత్మవి కదా, నువ్వు శరీరం కాదు కదా. శరీరం నాది, ఫోను నాది, భగవద్గీత నాది, ఇల్లు నాది, కారు నాది, అన్ని నాయి 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 అని ఎలా మాట్లాడుతున్నామో ఈ శరీరం కూడా నాది, కానీ నేను కాదు. అందుకనే ఇక్కడ మనకు శరీరం నీదే కానీ నువ్వు కానప్పుడు నీకు మరణం ఎక్కడుంది? అందుకే ఆది శంకరాచార్యులు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ, జ్యోతిని ముట్టించేటప్పుడు ఈ పవిత్రమైన ఈ శ్లోక
కృష్ణుని ఫోటో ఉంటుంది, కృష్ణుని విగ్రహం ఉంటుంది, కృష్ణుడు చెప్పిన జ్ఞానం ఉండదండి మన ఇంట్లో. కృష్ణుడు చెప్పిన జ్ఞానం ముఖ్యం ఫోటో కంటే. అందుకనే మరి ఆ జ్యోతిని, జ్ఞాన జ్యోతిని అంతరంగంలో వెలిగించుకో. అప్పుడు నీ లోపల ఉన్న ఆ ఆత్మ నీకు కనిపిస్తాడు. ఆ ఆత్మే నీకు దర్శనం. అదే మోక్షం. మోక్షం అంటే ఏంటిది మనకు తెలియదు ఫస్ట్, కానీ మనకు మోక్షం కావాలి, ముక్తి కావాలి, మోక్షం కావాలి. మోక్షం అంటే ఏంటిది? ముక్తి అంటే ఏంటిది? దుఃఖం నుంచి విడుదల. ఎప్పుడు విడుదల అవుతావు దుఃఖం నుంచి? హాస్పిటల్కి పోతే అవుతావా? గుడికి పోతే అవుతావా? తీర్థయాత్రలు తిరిగితే అవుతావా? నీ లోపలికి వెళితే ఎక్కడికి పోయినా దుఃఖం పోదు. ఎప్పుడు పోతుంది అని చెప్తుంది గీత అంటే నీ లోపలికి వెళితే దుఃఖం పోతుంది. ఎందుకంటే నీ లోపల భగవంతుడు ఉన్నాడు, ఆత్మారాముడు ఉన్నాడు కాబట్టి అప్పుడు దుఃఖం పోతుంది. ఈ జనరేషన్ కి భగవద్గీత నచ్చనే నచ్చదు. ఎందుకంటే తప్పు మనది. ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పమనండి జనరేషన్. ఆ పెంచిన తల్లిదండ్రులు తప్పు, అమ్మాయిది అబ్బాయిది తప్పే లేదు అక్కడ, చెప్పడం లేదు మనం. మరి మాతృదేవోభవ అని సృష్టిలో ఫస్ట్ స్థానం పెట్టిన మనకి పరమాత్మ మొత్తుకుంటున్నాడు, తల్లిని ఫస్ట్ స్థానంలో పెట్టి ఆ తల్లి ఏం చేస్తుంది? ఏమీ చెయ్యట్లేదు. రెండో స్థానం తండ్రికి ఇచ్చిండు. అందుకనే మృత్యోర్మో అమృతంగమయ, నీకు అసలు మృత్యువే లేదు, నీకు మరణమే లేదు, అమృతత్వం వైపురా అంటే ఆత్మ సత్యం, ఆత్మ వైపురా. ఈ రెండు కళ్ళకు కనిపించనిదే సత్యం. ఈ రెండు కళ్ళకి కనిపించే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ ఏదో ఒక రోజు నాశనం అవుతుంది కాబట్టి అదంతా అసత్యం. అందుకనే ఆదిశంకరాచార్యులు కర్మ సిద్ధాంతం నేర్చుకోమన్నాడు. ఎందుకు జన్మ వస్తుంది? జన్మ ఉంటే దుఃఖం ఉంటుంది. ఎందుకు జన్మ వస్తుందంటే నువ్వు చేసిన పుణ్య కర్మ ఉంది, నువ్వు చేసిన పాప కర్మ ఉంది కాబట్టి జన్మ వస్తుంది. జన్మ వస్తే దుఃఖం ఖచ్చితం. ఆ జన్మ ఉంటే పుణ్యకర్మ పాప కర్మ. అందుకే తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి నీ పని నాటకము అన్నాడు. ఎవరన్నారు? ఎవరన్నారు గట్టిగా? అన్నమయ్య. ఎంత గొప్పడండి ఆయన. కీర్తనలు వాడిండు, కానీ ఏ ఏ కీర్తనలు? ఆత్మ కీర్తనలు, పరమాత్మ కీర్తనలు వాడిండు. నానాటి బ్రతుకు నాటకము కానకం కన్నది కైవల్యము. నానాటి బ్రతుకు 4 రోజుల ఈ బ్రతుకంతా నాటకం, నాటకం, తల్లిగా నాటకం, భార్యగా నాటకం, భర్తగా నాటకం. ఒక పాత్ర వేయడానికి వచ్చినాం మనం ఇక్కడికి. ఆ నాటకంలో నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా తల్లి, నా ఆస్తి, నా కారు, నా ఇల్లు అని 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 అన్నిట్లలో ఇరికి అన్నింటినీ మన కర్మకి, మన ఆత్మకి అంటబెట్టుకుంటున్నాం. అందుకే మళ్ళీ జన్మ వస్తుంది. ఆ జన్మ రాకుండా ఉండాలి అంటే అన్నిటికీ అటాచ్, దూరంగా ఉంటూ, ప్రతి దాంట్లో ఉంటూ, అంటించుకోకుండా, బురదను అంటించుకోకుండా ఉంటూ ఆత్మ జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతామో మరో జన్మ అనేది లేదుగాక లేదు. అప్పుడు ఈ భూలోకం నుంచి బై బై చెప్పేసి మళ్ళీ ఉన్నత లోకాల్లో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. అన్ని గ్రహాలలో మనం సంచరించడానికి ఈ భూలోకంలో ఉన్న కర్మలన్నింటినీ దగ్ధం చేసుకునే ఏకైక మార్గం. ఎప్పుడైతే కర్మ దగ్ధమవుతుందో జన్మ ఉండదండి. అది పాప కర్మ దగ్ధం చేసుకోవాలి, పుణ్యకర్మ అనుభవించాలి. పాప కర్మని కూడా అనుభవించేటప్పుడు దుఃఖం వస్తుంది. ఈ దుఃఖం అదురు బాబు అనుకుంటే ఆదిశంకరాచార్యులు చెప్పడం జరిగింది, నీకు అనుభవించడం ఇష్టం లేకపోతే ఆత్మ జ్ఞానాన్ని నువ్వు నేర్చుకో, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకో. ఆ జ్ఞానం ఎంతెంత పెరుగుతుందో ఆ అగ్ని
కర్మ. ఈ మోక్ష కర్మకి ఏమైతుంది? మన పాపాలు దగ్ధమయ్యే ఛాన్స్ ఉంది. పుణ్యకర్మ చేస్తే మళ్ళీ వస్తాం. అందుకే అంటున్నాడు కదా అన్నమయ్య, తెగదు పాపము తీరదు పుణ్యము. పాపం రోజు ఇక్కడ నుంచి నేను అక్కడికి వెళ్ళాలి భోజనం చేయాలని, ఇక్కడ నుంచి నేను అక్కడికి నడిచే లోపల ఎన్ని సూక్ష్మక్రిములని దొక్కుతానో నాకే తెలియదు. ఎందుకంటే ఈ కళ్ళకు కనబడేది. ఇక్కడ నుంచి అక్కడికి ఎన్నో ఉన్నాయి, కనిపిస్తున్నాయి మనకి. ఇల్లు నూకేటప్పుడు పాపం అంటుతుంది, బోర్లు తోమేటప్పుడు పాపం అంటుతుంది. అందుకే తెగదు పాపము. ఎంత పుణ్యం చేసిన ఆస్తులు కరిగిపోతాయి కానీ తీరదు పుణ్యము. నగి నగి నీ పని నాటకం మొత్తం భూలోకంలో చేసేదంతా నాటకం. అందుకని ఈ నాటకంలో బందీ కాకు, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకో. అందుకనే ఆత్మకి ఏది అంటది కాబట్టి కర్మ మాత్రం తప్పకుండా ఈ శరీరంలో ఉండి చేస్తున్నాం కాబట్టి ఆ పుణ్యకర్మ, ఆ పాపకర్మ, ఆ సత్కర్మ, 3 కర్మలు ఉంటాయి. ఈ 3 కర్మల్ని మనం ఈ 2 కర్మల్ని చేసుకుంటే మళ్ళీ జన్మ ఉంటుంది. మనం సత్కర్మ చేసుకుంటే మాత్రం ఏమి ఆశించకుండా చేసినప్పుడు, నిష్కామ కర్మ చేసినప్పుడు, నిర్మలమైన మనసుతో చేసినప్పుడు మనకు మోక్షం అనేది దక్కుతుంది. మన కర్మలన్నీ దక్కగలుగుతాయి. అందుకని మరి ఇప్పుడు మనం ధ్యాన ప్రసాదం తీసుకుందాము. ఈ అవకాశాన్ని మరి వాళ్ళు నాకు ఇచ్చినందుకు, ఒక్కసారి కొత్త వాళ్ళు ఉన్నారు, ధ్యానం ఎలా చేయాలి ఒక మాటల్లో చెప్పి మనం ధ్యాన ప్రసాదం తీసుకుందాము. ఈరోజు కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడు పాత వాళ్ళకి ఎన్నో నేర్పిస్తాం, కానీ కొత్త వాళ్ళకి నేర్పడం చాలా ఇంపార్టెంట్ అనే పత్రిజీ ఒక మనిషికి, ఒక కొత్త మనిషికి ధ్యానం నేర్పిస్తే ఆ మనిషిని ధ్యానంలోకి మనం తీసుకువస్తే 100 గంటలు ధ్యానం చేసిన శక్తితో సమానమని బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మన పిరమిడ్ మాస్టర్లకి తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని కోరుతూ, ధ్యానం అనేది మరి ఎప్పుడైతే మనం వేలలో వేలు పెట్టుకొని మన వయసుని బట్టి చేసుకోవాలండి. మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఉదయం సాయంత్రం తప్పకుండా చేయాలి. తర్వాత మనకి ధ్యానం అనేది ఎక్కడ చేయాలి, ఏ టైం అనేది ఏమీ లేదు. మనకి ఇష్టం వచ్చినట్టు, అంటే ఏ సమయం అయితే మనకి వీలైతుంది, అది బ్రహ్మ గడియలు కావచ్చు, లేకపోతే రాత్రి కావచ్చు, లేకుంటే మనకు మధ్యాహ్నం కావచ్చు. మన వీలుని బట్టి మనం ధ్యానానికి సమయం కేటాయించుకోవచ్చు. ఎక్కడన్నా కూర్చోవచ్చు. కాకపోతే ఏంటంటే కూర్చునేటప్పుడు కాస్త మన శరీరాన్ని గమనించాలి. శరీరం సుఖంగా ఉండాలి. ఒక యోగీశ్వరుడు చెప్పిండు మనకి, పతంజలి, మనకి స్థిర సుఖ ఆసనం. ధ్యానం అంటే స్థిర సుఖ ఆసనం, అంటే శరీరం సుఖంగా ఉండాలి, సుఖాసనం వేసుకోవాలి, మనస్సుని స్థిరం చేయాలి. శరీరం సుఖంగా ఉండాలి, మనస్సుని స్థిరం చేయాలి. ఎప్పుడైతే మనస్సు స్థిరమవుతుందో శ్వాస కూడా ఇక్కడ స్థిరమవుతుందండి. ఎప్పుడైతే ఇక్కడ స్థిరమవుతుందో అప్పుడే మనకి బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు మనస్సు ఎప్పుడైతే శూన్యం అవుతుందో, శ్వాస ఎప్పుడైతే స్థిరమవుతుందో ఇక్కడ మనకి బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుందండి. ఇది మనకి చక్కగా భగవద్గీతలో కూడా వివరించడం జరిగింది. మరి ఇక్కడ మనకి ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచనలన్నింటినీ పూర్తిగా
లేవా? ధ్యాన మందిరాలు ఉంటాయండి, దాన్ని మనం పిరమిడ్ అంటాము, దాంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. క్లాప్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. తర్వాత మనం ధ్యానం ఎందుకు చేయాలో ఇందాక తెలుసుకున్నాము. మనం శరీరం కాదు, మన దుఃఖానికి కారణం మనమే, పక్కోళ్ళు కాదు అన్న సత్యాన్ని, సత్యం కోసం, ధర్మం కోసం, సత్యాన్ని సత్యంగా మనం పరిచయం చేసుకోవడం కోసం, మనము పరమాత్మ బిడ్డలం, మనం దేహం కాదు, ఆ దేహంలో ఉన్న దేహి మనం అంటే ఆత్మ మనమన్న సత్యాన్ని తెలుసుకొని ఆత్మలాగా జీవిస్తే దుఃఖానికి దూరమే ముక్తి మోక్షం అనే మనం వైపు వెళ్తామని చెప్పి ధ్యానము మనకి ఒక అద్భుతమైన మానవత్వం ఉన్న మనిషిగా మనకి పరిచయం చేస్తుందండి ధ్యానం. అందుకు మనం ధ్యానం చేయాలి. ఆ మార్గంలో ఏమైతుందంటే ప్రతిరాబాద్ నుంచి కొరుట్లకు వస్తే మధ్య మధ్యలో అన్ని ఊర్లు ఎలా వస్తాయో ధ్యానం చేస్తూ ఉంటే మోక్షానికి ధ్యానానికి మధ్యలో ఆరోగ్యం వస్తుంది, మనశ్శాంతి వస్తుంది, అలాగే బుద్ధి వికసిస్తుంది, విచక్షణ జ్ఞానం అనేది పెరుగుతుంది. చూడండి, అక్కడ నుంచి ఇక్కడికి వస్తే మాకు మధ్య మధ్యలో నిర్మల్ తగిలింది, ఆర్మూర్ తగిలింది, మధ్య మధ్యలో ఏదేదో ఊరు తగిలినట్టుగా ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మధ్య మధ్యలో ఎన్నో గిఫ్ట్స్ ఉంటాయి. అందుకనే ప్రతి ఒక్కరు మన వయసు ఎంత ఉందో తప్పకుండా అన్ని నిమిషాలు కుర్చీలో కూర్చుంటావా, కింద కూర్చుంటావా, చైర్లో, దీనికి నియమం అనేది అస్సలు లేదండి. నీ ఇష్టం. మనస్సుని శుద్ధి చేయాలి కాబట్టి స్నానం చేసి కూర్చుంటే బాగుంటుంది. నేను స్నానం చేయకుండా కూడా కూర్చుంటానంటే అది మీ ఇష్టం. కాకపోతే నియమాలు ఏమి లేవండి, ఇలా చేయాలా, ఇలా చేయకూడదా, ఇదేమీ లేదండి. ప్రతి ఒక్క స్త్రీ కూడా మంత్ వచ్చినప్పుడు కూడా మనం ధ్యానం చేయొచ్చు. ఆ పేరు నుంచి కూడా మనం విముక్తులం కావచ్చండి. అందుకనే గర్భసంచి చాలా గొప్పదండి. ప్రతి నెలలో వచ్చే మన ముట్టుని ఏ స్త్రీ కూడా అసహించుకోవద్దు. అసహించుకోవడం వల్లనే గర్భసంచులు తొలగించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన యొక్క ముట్టుని మనము ఆహ్వానించాలి. ఆ ముట్టుని ఒక పూజ ఉందని, ఒక యాత్రకి వెళ్ళేది ఉందని టాబ్లెట్ వేసి ఆపద్దండి, అది మహాపాపం. అందుకనే ఆ పాపాన్ని మనం కొనుక్కుంటే గర్భసంచికి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి గర్భసంచి ఉంటేనే నువ్వు తల్లి వైతున్నావు, నువ్వు తల్లి వైతేనే సంపూర్ణంగా 100కి 100 మార్కులు సంపాదిస్తున్నావు. కాబట్టి మనం ఎప్పుడు కూడా గర్భసంచిని ఖరాబ్ చేసుకోవద్దు. గర్భసంచి ఉన్నది కాబట్టే ఒక ప్రాణికి ప్రాణం పోసే శక్తి ఆ సంచికి ఉందండి. అందుకే మాతృదేవో భవ అని ఫస్ట్ స్థానాన్ని పెట్టడానికి కారణమే మన తల్లి కాబట్టి. అందుకనే ఎవరు కూడా దేన్ని అసహించుకోవద్దండి. ఏ రోగం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా అసహించుకోకుండా ప్రతి దాన్ని స్వీకరించండి, ప్రతి దాన్ని ప్రేమించండి, ప్రతి దాన్ని వాటి వెనకాల ఉన్న జ్ఞానాన్ని తీసుకోండి. ఎందుకంటే అనుభవపూర్వకంగా 14 సంవత్సరాల నుంచి ఎన్నో రోగాలని ఒక్క టాబ్లెట్ లేకుండా కేవలం ధ్యానాన్ని తగ్గించుకొని నాకు ఫుల్ సపోర్ట్ అండి. మా సార్ మొత్తం నాలో ఉన్న ఈ యొక్క టాలెంట్ని పత్రించి గుర్తించి ఆయన ద్వారా, ఈయన ద్వారా, ఈ ఇద్దరి ద్వారా ఎంతో జ్ఞానాన్ని తీసుకొని మరి అన్ని రంగాల్లో స్త్రీ ముందుండడం అని అనుకుంటున్నారు. ఈ ఒక్క రంగం